జయ జగదంబే. చే మొట్టమొదటి చైతన్య కుమార్ గారి కమెంటు చదివిపెట్టింది మా ఆవిడ. దానికి మళ్ళీ వెనకాల 5 కామెంట్లు. మీ అందరికీ, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలు పుణ్యమా అని కూతుళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కొడుకులు, ఇంతమంది కొత్త బంధాలు కాదులేండి, అనుబంధం వరకే. బంధం అయితే కష్టమైపోతుంది. కాకపోతే నొచ్చుకోకండి. కానీ మీరు అంత అభిమానంగా మాట్లాడుతున్నారు, దాని మీద నేను నీళ్లు పోసినట్టుగా మాట్లాడుతున్నానేమో తెలియదు. కానీ ఒక్క మాట చెప్పాలి. మీరు ఏం ఊహించుకుంటున్నారు నా గురించి? అదేదో పుస్తకాలు నవల్లో చదివాను నేను. గౌరీనాథ శాస్త్రి 6 అడుగుల స్ఫురద్రూపం, రక్తాంత స్ఫురణీయమైన విశాలమైన నేత్రాలు, మెళ్ళో రుద్రాక్షమాల, ఇప్పుడు ఆత్మానుసంధానమై ఎక్కడో అరమోడ్పులైన కళ్ళు. అలా ఊహించుకుంటున్నారా? ఒక శ్రీ విద్యాపాడు మహానుభావుడు. ఏమీ లేదండి, మామూలు మనిషి, మామూలు 5.5 అడుగుల మనిషి. చాయ్ కంటే చాయ్ ఎక్కువ. కనిపించని ఈ కళ్ళు మాత్రం చాలా విశాలంగా ఉంటాయి. చిన్నప్పుడు మా అక్కలు, మా అమ్మ చాలా ముద్దులాడుకునే కళ్ళు. ఎంతవరకు అంటే మా జువాలజీ మాస్టర్ ఉండేవారు, ఇమాన్యుయల్ భరద్వాజ్ గారని. ఆయన అడిగేవారు, అరే నీ కళ్ళు ఏంటి రట్టుంటాయి అని. గుంటూరు ఆయన. అరే నీ కళ్ళు ఏంటి రట్టుంటాయి, కాటి పెడతా ఉంటారయ్యా, ఆడపిల్ల కళ్ళు అంత పెద్ద ఉంటాయంటరా అని మొదలెడేవారు. నేను 8th క్లాస్ 9th క్లాస్ టైంలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉండాను. అంత మించి బాహ్య రూపంలో పెద్ద విశేషమే ఉండదు. గొంతు, రూపం, ఇవన్నీ, వీటిని బట్టి ఎటువంటి నిర్ధారణకి, వ్యక్తిత్వం గురించి నిర్ధారణకి రాకండి అయ్యా. I have my share of vices, I have my share of virtues. నా అవలక్షణాలు నాకున్నాయి, నా సద్లక్షణాలు నాకున్నాయి. అవలక్షణాలు ఎందుకు పెట్టిందో దానికే తెలియాలి, మా అమ్మకే తెలియాలి. కాకపోతే ఒక్కటి నిజం, కేవలము అమ్మదయ్య ఏ బొక్కలు ఉన్నాయో తెలుసు నాకు. ఇవి పనికిమాలిన లక్షణాలు, వీటి వల్ల అమ్మ దగ్గర ఉన్నాను అవి తెలుసు. ఎప్పటికైనా కరెక్షన్కి అవకాశం ఉన్నటువంటి స్థితి అది. చెప్పినప్పుడు నువ్వు చెప్పాను, ఉండలేదు నేను చూస్తాలే అన్నప్పుడు ఓహో ఇది బాగానే ఉందేవు అనుకుని ఊరుకున్నాను. అంటే ఉండనిద్దు అంటే ఓహో అయితే ఉండొచ్చా బొక్కలు మనిషి క్యారెక్టర్లో? ఉండకూడదండి, ఉండకూడదు. ఎందుకో అంది మిగతా వాటిల్లో ఏవో వాటిని ఉపయోగించుకుంటున్నాను కదా, వీటిని ఇప్పుడు కవర్ చేస్తానులే అని ఏదో భావం కాబోలు అమ్మది. అంచేత అలా అంది. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని మీరు చిత్రీకరించుకోకండి. మీరు నాకు చేసే ఒక మహోపకారం ఏమిటంటే, అమ్మ చెప్పింది కనుక, నా గురువు చెప్పాడు కనుక ఈ అనుభవాలు పంచుకోమని. మీరు కొద్దిగా నా వీడియోల్ని
జాగ్రత్తగా వినండి. ఒక ప్రయోజనంతో చేస్తున్నాను కదా అంటే ఎక్కువసార్లు నేనేం చెప్పానో అది మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు అనుకోండి, అయ్యో వినలేదమ్మా వీళ్ళు, కంఠదోషం ఏంటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ అనుకుంటాను, అరే నాయన నీ బాధ్యత ఏమిటి చెప్పడం కదా, వింటారులే, ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తుంది అనుకుని మళ్ళీ సర్దుకుంటాను. అంటే మీరు మీ 5, 6 ఎవరైతే ఈ వ్యాఖ్య చేశారో ఒకసారి రూపం కూడా కనిపిస్తే బాగుంటుందని వాళ్ళ గురించి నేను అంటలేదు. సంబోధిస్తున్నది మీ కమిట్ని అయినా సరే ఇది జనాంతకంగానే చెప్తున్నాను నేను. రూపం జోలికి వెళ్ళొద్దులేండి సార్. ఇప్పుడు అమ్మ కాదనుకుందిగా. ఒక ఆవిడ ఎవరో చాలా ఇబ్బందిలో ఉంది. గంధర్వ కన్య, గంధర్వ స్త్రీ ఎవరో. ఆవిడకి ఏదో సాయం చేద్దాం అనుకుంటే అమ్మ ఆవిడని ఒకసారి పిలిచి మాట్లాడతానన్నాను. నాన్న అక్కడ ఆగదు అది, అదంతే సింపుల్. నాన్న అక్కడ ఆగదు అది, అలా ఆగదు. ఆ అమ్మాయి వస్తుంది, తర్వాత ఇంకెవరో వస్తారు, ఇల్లు తీర్థం అవుతుంది. దానివల్ల నీకు ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం లేదు. ప్రత్యక్షత వద్దు అంది. 2-3 రోజుల క్రితం జరుగుతా. కాకపోతే నేను చేసే మహోపకారం ఉన్నాను కదా, మీరు నాకు చేసే మహోపకారం ఏమిటయ్యా అంటే, నా అనుభవాలు వింటే ఉపాసన యందు నమ్మిక పెంచుకోండి. నమ్మి చెడినవాడు లేడు అని గ్రహించండి. ఉపాసన యందు నమ్మిక పెంచుకోవడం ఏంటి? జీవితం పాడైపోతున్నప్పుడు ఎలా నమ్మంటారు? ఎంతంత జపం చేస్తున్నాను, ఒక్క కష్టం తీరలేదు అనుకోండి. అప్పుడు మళ్ళీ నన్ను మళ్ళీ ఇంకోసారి ఇదే వాక్యం మళ్ళీ గుర్తు చేసుకోండి. నమ్మి చెడిన వాళ్ళేడు. అన్నీ భౌతిక ప్రయోజనాలతోటే కొలుచుకోలేము. ముఖ్యంగా ఉపాసన యొక్క సార్థకతని భౌతిక ప్రయోజనాలతో బొత్తిగా కొలవలేము. ఇది పూర్వం జన్మల్లో మీరు ఎప్పుడో బాగా సాధన చేస్తున్నారనుకోండి, ఆవిడంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఆవిడంటే ఆవిడ ఎవరన్నా ఆవిడకి ముద్దొచ్చి మీ జపాలు ఇక్కడ వాడడం లేదనుకోండి, మీరు ఎంత మొత్తుకున్నా మీ జపాలు ఇక్కడ వాడట్లేదు, వెనక్కి తీసుకెళ్దాం. ఈ ఆత్మిక ప్రయాణంలో ఇంక చాలు, ఇక్కడ భూమి మీద పిల్లాడు ఇక్కడ ఆడింది చాలు, లోపల తీసుకెళ్దాం అని అనుకుందనుకోండి, అప్పుడు మీ జపతపాలకి, మీ సాధనలకి ఎటువంటి ప్రయోజనము కనిపించినట్టు ఉంటుంది. వాణివేణి గారు అడిగారు, ప్రక్షాళనంటే కష్టాలు నష్టాలు అవేనా అని. చెప్పాను నేను శ్రీశ్రీ గారి కవిత, వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు అని కవి రవి పవి అంటాడైనా. అలాగా వస్తాయి. ప్రక్షాళనంటే అంతే. మరి ప్రక్షాళనంటే అదే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రక్షాళన ఎప్పుడూ సులువుగా ఉండదు. బంగారాన్ని మళ్ళీ ఇంకొక నగ చేయాలనుకోండి, లేదా ఇంకొక మరమ్మత్తు చేయాలి, ఏం చేస్తాడు? కంసాలు ఏం చేస్తాడు? అగ్నిలోనే పుటం వేస్తాడు. ఇంకో దారేది? ఆడవాళ్ళు తెలుసు, గిన్నెలు మరింతగా వదలాలి, మరింత అబ్రెసివ్ లిక్విడ్ వాడతారు. అవునా? అంటే మరింత ఎలా పదం దానికి, గాఢమైన మంట పుట్టించేటువంటి అలాంటిది ఏదో, అది సబ్బైనా లిక్విడ్ అయినా ఏదైనా కానివ్వండి. అవునా? చింతపండుతో తోముతారు, బాగుంటుందా ఆ పాత్రకి? తోడం సులువుగా. బట్టలు ఉతుకుతాం కదా మనం, బండనేసి కొడతారు. కాబట్టి
ప్రక్షాళన ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది వాణివేడి గారు, ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఆపరేషన్ పోనీ ఎప్పుడు చేస్తారు అనుకోండి, శస్త్రచికిత్స సుతారంగా ఉంటుందా? నెమలికతో నివిరినట్టు ఉంటుందమ్మా? ఉండదు కదా తల్లి. నొప్పి ఉంటుంది, బాధపడతాం, ఏడుస్తాం, కానీ సహాయం చేసి పైకి చేదుకునే ఆ చెయ్యిని వదులుకోకూడదమ్మా. వదలరాదు, వెర్రితనం. నా వీడియోలో ఉదాహరణ చెప్పాను నేను. మరి మీకు ఎంత అనుభవం నాకు తెలియదు. మా అమ్మ కుంకుడుకాయ పులుసు రుద్దేది నాకు. కళ్ళల్లో పడుతుంది పులుసు. అమ్మ గుచ్చెలకి మొహం రాసేస్తే ధమ్మని కొట్టేది ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఇది నిండా నూనె, మట్టి అన్నీ రాసేసామని ఏడుస్తూ ఉంటాం. కుర్చీలు పెట్టుకుని తల రుద్దుతుంది. అదే చీరతో తుడిచి చుట్టి ఎత్తి తీసుకెళ్ళేది లోపలికి. అమ్మ ప్రక్షాళనే ఏం చేయాలి? చిన్నప్పుడు అక్కడక్కడ స్కూల్లో వాళ్ళని వెళ్ళి ముట్టుకుని అంటే అస్పృశ్యత కాదు తల్లో. ఫ్రెండ్స్ ఉంటారు కదా, శుభ్రంగా ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆ చేతి మీద గురుపులు, కాలి మీద గురుపులు వచ్చేవి. ఆదివారం నాడు మోర్కొండి అనుకుంటా దాని పేరు, అది ఆకు ఉప్పు కలిపి నూరి వంటికి పట్టించేది ఆదివారం స్నానానికి ముందు. ఒళ్ళు మంటలెక్కిపోయేది. నానా చండాలం ఒంటికి రాసుకుంటారు, కురుపులు తెచ్చుకుంటారు, వెధవ మట్టిలో ఆడతారు. ఆ మాత్రం పర్వాలేదు ఏడవండి అనేది. కశా కాదమ్మా, కాదు, ప్రక్షాళన లాగే ఉంటుంది, ఇంకో మార్గమే లేదు. మళ్ళీ చైతన్య గారి కమెంట్ దగ్గరికి వస్తాను. కాబట్టి మీరు చేయవలసింది నమ్మి చెడినవాడు లేడు అని నమ్మి దాని యందు ఉండడమే. తపస్సు ఫలించినట్టు కనిపించిన, ఫలించనట్టుగా కనిపించిన వదలకుండా ఉండడమే. ఎన్నెన్ని సందేహాలు వచ్చినా, ఎన్నెన్ని వెర్రి మాటలు ఎవరన్నా ప్రభావం చెందకుండా ఆ జగజ్జన్ని పాదాలు పట్టుకుని ఉండడమే మీరు నాకు చేసే మహోపకారం. ఎందుకంటే నాకు కూడా క్రెడిట్ వస్తుంది కదా, మా అమ్మ దృష్టిలో ఉంటుంది కదా, పెద్దాడు చెప్పాడు, ఇంకో 4 పిల్లలు ఉన్నారు అనుకుంటుంది కదా. అందుకని ఇదివరకు చెప్పాను చాలాసార్లు. సంస్కృత భాషలో దైవం అంటే కేవలం వెంకటేశ్వర స్వామి, రామచంద్రమూర్తి, లలితా పరమేశ్వరి మాత్రమే కాదు, మన కర్మలని కూడా దైవం అని అంటారు. ఆయన ఎవరో నిన్న మొన్న ఒక ఆయన రాశాడు, శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు, మళ్ళీ అంతా పట్టుకెళ్ళి కర్మఖాతాలు వేసేస్తారు, దిక్కుమాలిన వాదన అన్నట్టుగా పదాలు అవే కాదు. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. ఎస్, ఏ వేళటికి అదే ఖాయం. కర్మ సిద్ధాంతం అవును అది ఉంది. ఎలా రా, రెండేళ్ళ కుదిరితే? మీరంటున్న శివుడు నెత్తి మీద చంద్రాకి పెట్టుకుని హాయిగా పార్వతమ్మతో కూర్చున్నవాడు కాదు. మీ కర్మల్ని, మీ జీవితాల్ని, మీ భావి జీవితాల్ని, ఈ జీవితంలో మీ గమనాన్ని నిర్దేశించేటువంటి కర్మల సంచయం, అదే శివుడు, అదే దైవం. రే దొంగలాజికి లాక్కు అని ఎవరన్నా అన్నా అనుకోండి, ఒక్క మాట చెప్తాను, మీరు వింటే రెండూ వినాలి, నమ్మితే రెండు నమ్మాలి, లేకపోతే రెండు నమ్మద్దు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు, ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను, శివుడే దైవం అంటే విష్ణుదైవం కాదని కాదు, ఆ కర్మల సంచయం ఏదైతే ఉందో దేని దైవం అంటారో దాన్నే శివుడు అంటున్నారు ఇక్కడ. అంతేగాని ఆయన త్రిశూలం పట్టుకుని వీడికి ఇలా చేయి, వాడికి ఇలా చేయని చెప్పడు. అంత ఖాళీ లేదే ఆయనకి. చాలామంది చెప్తారు చూడండి, రామచంద్రమూర్తి రామాయణం చదువుతారు,
రాముడు మిగతా వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళ పాయింట్ తీసుకుంటారు. వాడి మీద వాడి మీద బాణం వేశాడు, వీడి దొంగడు, రాముడు ఈ లక్షణాలు బాగోలేదు, ఆ లక్షణాలు బాగోలేదు. రాముడు వేరే మహానుభావుడు లక్షణాలు ఉంటాయి, అవి వినరు. నేనంటాను, నువ్వు రామాయణంలో ఒక కథ నువ్వు ఒప్పుకుంటున్నావు కదా రాముడిని విమర్శించడానికి, మరి మిగతా రాముడి లక్షణాలని ఎందుకు విన్నావు నువ్వు? వింటే రెండు విను. వింటే వాలి విను, వాలి వధ విను, సీతమ్మని ప్రశ్నించడం విను. అలాంటప్పుడు ఆవిడ కోసం అన్ని వందల కిలోమీటర్ల కాలినడక నడిచి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ హతమార్చి పెళ్ళాలని తెచ్చుకున్న ప్రేమని చూడు. ఒళ్ళో సేద తీరుస్తున్నటువంటి భార్య రొమ్ముల మీద రక్తం కారుతుంటే బ్రహ్మాస్త్రం సంధించినటువంటి ఆ ప్రేమని చూడు. రెండూ చూడాలి. శివుడాజ్ఞ అన్నప్పుడు అది దైవమే నేను చెప్పాను అనుకోండి, దైవానికి పర్యాయపదంగా వాడిందే అని అన్నప్పుడు రెండూ నమ్మాలి. శివుడాజ్ఞ ఏదైతే ఏమైనా కుట్టదో నమ్మేవుగా, అది వాదానికి వాడుకుంటున్నావుగా. కర్మల సంచయమే దైవం అంటే కూడా నమ్ము. ఆ దైవమే ఇక్కడ శివుడుగా వీళ్ళు ఈ సామెతలో చూపించారు. దైవం సృష్టి చేసి ఆ సృష్టి నడవడానికి కర్మ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతేగాని చిత్తం వచ్చినప్పుడు శివుడు కొందరికి ఒకలాగా కొందరికి ఒకలాగా ఏం చేయడు. మీరు వెంటనే అంటారు, మార్కండేయుడిని బతికించాడుగా, తన వ్యవస్థలో యముణ్ణి తన్ని మరీ బతికించాడుగా. ఇప్పుడు నేను చెప్పేదానికి మీకు నేను శాస్త్ర ప్రమాణం ఇవ్వలేను, కానీ నమ్మండి, మార్కండేయుణ్ణి బతికించడానికి తగిన కారణం ఉన్నది. కేవలం వాళ్ళ తల్లిదండ్రులకి మృకండ మహర్షికి ఇచ్చినటువంటి వరం 16 ఏళ్ళకే చనిపోయే జ్ఞాని కావాలా, మూర్ఖుడై 100 ఏళ్ళు బతికే కొడుకు కావాలా అన్న ఒక్క ప్రశ్నకే పరిమితం కాలేదు. అది ఇలాగే జరగాలని ముందే నిర్ణయించి ముందే నిన్న చెప్పాను అనుకోండి, మరి నమ్మరు కదా. నమ్మకపోయినా పర్వాలేదు, వాస్తవం అదే. దాంతో అయితే ఇప్పుడు మృత్యుంజయ మంత్రం చదువుకుంటే మార్కండేయుని కాపాడినట్టు మన కాపాడ్డా అయితే ముందే నిర్ణయించి ఊరికే డ్రామా కట్టారా? కాదండి. ఇది సామాన్య మానవులకి, ఋషులకి, దేవతలకి కూడా తెలియక్కర్లేనటువంటి ఒకానొక దైవీ నిర్ణయం. అందువల్ల ఆయన యమధర్మరాజు గుండెల మీద తన్నేసాడు. ఆ శివలింగాన్ని పట్టుకొని ఏడుస్తున్న ఎవరో బుడ్డిగాడు మార్కండేయుడిని చూసి అలా అనుకోకండి. అలా అని చెప్పి మృత్యుంజయ మంత్రం పనిచేయదా? బ్రహ్మాండంగా పనిచేస్తుంది. విష్ణువు నమ్ముకుంటే 5 ఏళ్ల పిల్లాడో 3 ఏళ్ల పిల్లాడో బయటికి ఆ సురుచి ఊళ్ళోంచి దిగిపోయాడు. సురుచి తిట్టింది ఆయన్ని, ఆయన మహారాజు గారు. సురుచి ఆయన భార్య పేరు కావాలి. సరే, ఆ ధ్రువుడి తండ్రి ఊళ్ళోంచి ఆయన కింద దింపేశారు. కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. సింహాలని, పులుల్ని, వెలుగుబట్లు అందరినీ అడిగాడు విష్ణు ఎక్కడుంటాడు చూడని. అవి ఏం చెప్పకుండా ఆయన వదిలేసి తపస్సు చేసుకున్నాడు. విష్ణు వచ్చాడు, ధ్రువుడైపోయాడు. వాళ్ళకాడు. మనకి భక్తి స్ఫోరకంగా ఉండడం కోసం అతి మామూలుగా ప్రారంభమై మహాచరిత్రలుగా మెరిగిపోయేటువంటి సంఘటనలు మనందరికీ కూడా ప్రోత్సాహంగా ఉండేందుకు చెప్పినవి.
ఊరికి ఒక కుర్రాడు, చిన్న కుర్రాడు, వాళ్ళ నాన్న సవితల్లితో మాట విని తన్ని ఊళ్ళోంచి దింపేయడం ఒక్క కారణం చేత అడవికి వెళ్ళిపోతే ధ్రువుడైపోతాడా? చెప్పండి, అయిపోతాడా? వాడు తపస్సు చేసే ముందు వాడిని ఏ పులి సింహం చంపలేదు. ఎందుకు చంపలేదు చెప్పండి నాకు. వాడి ఉద్దేశం మంచిదే. వాడు విష్ణు గురించి అడుగుతున్నాడు. నేను వెళ్తాను, విష్ణు గురించి అడుగుతాను. నన్ను చంపవా పుల్లు సింహాలు? అక్కడే తెలియట్లేదా వాడు కారణ జన్ముడని? ఇదంతా ఒక స్క్రీన్ ప్లే అంటాం కదా. ఏది ఒక కారణం ఉండదు. వాడు అడవికి ఎందుకు వెళ్ళి వాడు అడవికి వెళ్ళాలి, జపం చేయాలి. ఎలా చేయాలి జపం? ఎలా చేయాలి జపం? ఏదో జరగాలి కదా, ట్రిగ్గరు జరిగింది, వెళ్ళాడు, జపం చేశాడు. మిగతావన్నీ విష్ణు కోసం వెళ్ళి అడవికి వెళ్ళి ప్రతివాడు బతుకుతాడా అండి? బుడిగాడు అలా అంత బుడిగాడు వెళ్తే బతుకుతాడా? మీరు ఏంట్రా బాబు చార్వాకం చెప్తున్నావు, నీ మొహం కొత్త సంతకి వెళ్ళినా ఇదేమిటి వేళ అనుకుంటున్నారేంటి? చార్వాకం కాదండి, నేను ఒక్కటే అంటున్నాను. కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. జరగదేమి. అయితే ఇవన్నీ మనం నమ్మకుండా వదిలేసి దాన్ని ఆధారంగా చేసుకుని ఏ నియమాన్ని, సూత్రాన్ని మనకి చెప్తారో దాన్ని వదిలేసుకోమని నా భావం కాదు. ఒక్కటే చెప్తున్నాను, పరమాత్మకి చైతన్యం ఏం చేసినా ఒక ప్రణాళిక ఉంటుంది. అందులో లక్ష సంభావితులు ఉంటాయి, నేను కాదన్న దాన్ని. అంటే ఒకసారి ఇలా జరగాలని మొదలు పెడతారు, ఇంతట్లో ఎంతకంటే బెటర్గా ఇంకోలా జరగచ్చు అనిపిస్తుంది. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఆయన సంకల్పం అమోఘం. అంచేత మొదటి సంభావ్యత అంటే ప్రాబబిలిటీ, అది దానికంటే ఇంకోటి మెరుగైంది అంటే ఇది పోదు, ఇది కూడా జరుగుతుంది. ఏ కాలంలో, ఎక్కడ, ఏ పరిధిలో దాని తక్కువ వ్యవస్థ చూసుకుంటుంది. కాబట్టి ఏది కూడా ఆయన నిర్మించుకున్నటువంటి వ్యవస్థ నియమాలకు లోబడే నడుస్తుంది. మా గురువుగారు చాలా అందమైన మాట చెప్పారు. ఒక బ్రహ్మాండానికి అధినాయకుడైనటువంటి ఒక పరమాత్మిక చైతన్యం ఉన్నది. అది పురుషుడు సంజ్ఞగా మాట్లాడితే ఆడవాడు కాదని అర్థం చేసుకోకండి. అక్కడేం ఉండదు జెండరు. మనకు అర్థం అవడం కోసం పురుష వాక్యం వాడుతున్నాను, పురుష సంజ్ఞ చేస్తున్నాను. బ్రహ్మాండేశ్వరుడి స్థాయిలో ఉన్నవాడికి మీకు ఏది సూక్ష్మంగా కనిపిస్తుందో అది ఆయనకి భౌతికము. మీకు ఏది సూక్ష్మంగా ఉండి మీకు కనిపించకుండా ఉంటుందో, మీరు సూక్ష్మంగా దాన్ని తెలుసుకుంటారో అది ఆయనకి భౌతికము. మీకు కనిపించడం ఆయనకి తెలుసు. మీరు మైక్రోస్కోప్లో, టెలిస్కోప్లో చూడవలసినవి ఆయనలో ఉన్నాయి. ఇవి ఆయన తెలియడానికి ఏముంది? మీకు ఏ ఏ విశ్వాల గమనాలు, గ్రహ వ్యవస్థల గమనాలు, సౌరమండలాల గమనాలు మీ లెక్కలకి అందవో దాన్ని ఆయన నియమించాడు. అప్పుడు ఆయన తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది కదా, ఆయనకి అది భౌతికమే కదా. అందువల్ల ఏ స్థాయి నుంచి ఉంది ఇది? కర్మ వ్యవస్థకి భిన్నంగా ఉంది కదా. వీడు ఆయనే స్వయంగా ఇచ్చిన వరాన్ని మళ్ళీ ఆయనే మార్చాడు కదా. వీడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటే వీడు ఏకంగా నక్షత్ర మండలాధీశుడు అయిపోయాడు కదా. అలా తీసుకోకూడదు. ఒక్కటేమిటి అంటే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మనకి అర్థమైనా అర్థం కాకపోయినా అది నడుస్తోంది. ఇవి అపవాదాలుగా, ఎక్సెప్షన్స్గా మనకి ఎందుకు కనిపిస్తున్నాయి? మనకి ఒక ప్రేరణ కలిగించడం కోసం. అదేంటి, ఒక లేటరల్ ఎంట్రీ సాధ్యమా? ఇలా తీసుకోవాలి, ఇలా కాలేజీలో ఇలా అర్హతలతో తీసుకుంటారు. అద్భుతమైనటువంటి ఆట కనిపించిన కుర్రాడేవాడు గబుక్కను మామూలుగా అంతకుముందు తీసుకొని వాడు
మైదానంలో ఆడుతూ కనిపించాడు. ఫిజికల్ ఏమంటారు దాన్ని, పీటీ మాస్టర్ అంటారు, ఫిజికల్ ట్రైనింగ్ అని అంటారు, డ్రిల్ మాస్టర్. అది కుర్రాడిని చూశాడు. ఈసరికే ఉన్నప్పటికీ కూడా పూర్తిగా లిస్ట్ అయిపోయినా సరే ఆటగాళ్ళది వీడిని కూడా చేర్చాడు. నియమాలకి విరుద్ధంగా తీశారు, లేదా అద్భుతమైన ఆట కాబట్టి వీడిని చేశారు. అది మనికి కనిపిస్తుంది. దీనికంటే పైన ఉండే ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు ఆ వేళ వాడు మైదానంలో అద్భుతమైన ఆట ఆడినప్పుడు డ్రిల్ మాస్టర్ కంటపడేట్టుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాడు కాలేజీ టీంలో వెళ్ళి లాటరల్ ఎంట్రీలో పెట్టివాడిని, వాడు అద్భుతమైన ఆట ఇంటర్ కాలేజీ కాంపిటీషన్లో పెట్టి అక్కడి నుంచి రంజీ ట్రోఫీకి వెళ్ళి ఇంకో దానికి వెళ్తాడు వాడు. మనకి తెలిసినట్లా డ్రిల్ మాస్టర్ లాటరల్ ఎంట్రీ కొట్టారు, వాడికి ఆల్రెడీ అయిపోయిన లిస్టు కాదలా. మనకి తెలియదంతే, మనకి తెలియదంతే. ఇందులో తర్వాత జన్మ ఏముంటుందో మనకి తెలియదు. ఇది కూడా ఒక సూక్ష్మలోకంలో నిర్ణయించబడేటువంటి వ్యవహారం. ఎవరికీ తెలియదా? కొందరికి కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎరుకగాను, కొన్నిసార్లు సమాచారంగానూ తెలుస్తుంది. ఎరుకేమిటి, సమాచారం ఏమిటి? మన ఇద్దరం ఒకటే నాన్న అంటుంది అమ్మ ముద్దుగాను, మరొకట ముద్దుగా ఎట్లండి పోనీ నిజంగానే అనుకుందాం, నాకు బాగుంటుంది. అది నాకు సమాచారం. ఎరుక ఎప్పుడవుతుంది? నాకు ఎట్టి సందేహము ఉండదు, దాని యందు ప్రత్యేకించిన సంతోషం కానీ విచారం కానీ ఉండదు. ఎరుక అలాంటిది. మీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, ఎవరైనా చెప్పాలా? నీకు రెక్కలు ఉన్నాయి అని చెప్పారు, సమాచారం. మీరు దాని స్ఫురణ లేదు, దాన్ని ఉపయోగించే శక్తి లేదు, మీకు కనిపించట్లేదు. ఎవరో అంటున్నారు రెక్కలు ఉన్నాయని. చాలా నమ్మకమైనటువంటి విశ్వసనీయమైనటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి చెప్తోంది నీకు రెక్కలు ఉన్నాయని. అది మీకు సమాచారం, ఎరుక కాదు. అలా జగన్మాత, రే పండు నువ్వు నేను ఒకటే, అబ్బో సూపరే అమ్మా, ఎంత మంచి మాట చెప్పేస్తావు, అలాగే తెలియట్లేదే బాబు, నవ్వుతుంది. పెట్టుకున్నాలేరో మా అయిపోరా, చిన్న పని ఉంది. ఎన్నిసార్లు ఉంటాను, అమ్మా నువ్వు నేను ఒకటే అంటావు కదే, ఇది తెలియట్లేదేటే. తెలిస్తే లేరా ఇప్పుడు అక్కర్లేదు, అన్నీ తెలుసుకుని ఏం చేస్తావు? అలా వేళ కాలంలో తప్పించేస్తుంది. ఒక్కోసారి స్ఫురిస్తుంది ఇప్పుడు తెలియక్కర్లేదని. అమ్మ నేనే నిస్సందేహంగా నాకు లోపల తెలిసినప్పుడు నా శక్తులు అమేయం, అపారం. ఎంత వాడాలో ఎంత వాడకూడదో తెలుస్తుంది నాకు. ఇంకో బయట నుంచి ఎవరు చెప్పక్కర్లేదు. అది ఎరుక, ప్రస్తుతం సమాచారం. అలాగే ఒక జీవి మళ్ళీ ఎప్పుడు పుడతాడు, దేనిగా పుడతాడు? ఇప్పుడు అన్నారు మీరు, ఇది ఆఖరి జన్మ అన్నారు, అదృష్టవంతులు. నాకు ఎవరో చెప్పారండి, అదృష్టవంతుడిని, రెండో మాట ఏం లేదు అందులో. ఇది ఆఖరి జన్మ అయితే అదృష్టం కాదు, ఖచ్చితంగా అవును, కానీ ఎరుక కాదు, సమాచారం. ఎవరు చెప్పారు? మహర్షి చెప్పారు. అంటే ఇంక జన్మ లేదనుకుంటారేంటి? జన్మ ఉంటుందండి బాబు. నాకు గర్భవాసం అనుకుంటే భయం, అందువల్ల బేరం ఆడుతూ ఉంటాను. నా గర్భవాసం నరకవద్దు, నేను మళ్ళీ ఎలా ఉండను, అది ఇది అని. అయితే వాళ్ళంటే అది ఈ మాట మాత్రం నీ గర్భవాసం నరకం నీకు తెలుసా అని. నువ్వు ఏమన్నా గర్భవాసం నరకం పడ్డావారా? మీ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు నీకు తెలుసా? నేను కప్పెట్టినప్పుడు నీకు తెలుసు, కప్పెట్టేకి ఏమైందో తెలియదు. విజయవాడలో ఏదో అదే ఫలానా కృష్ణవుడిని కప్పెట్టారు ఫలానా ఏదెప్పుడు. తర్వాత నీకు తెలుసా? అప్పటికే శరీరం వదిలిపెట్టావు కదా, కప్పెట్టాక ఇంకేం తెలియదే, ఎవరు వచ్చి తీసుకెళ్ళారు. మళ్ళీ ఎప్పుడు తెలుసు? 3 నెలలకో 4 నెలలకో, పుట్టిన 3-4 నెలలకి తెలుసు. ఓ ముద్రాడేస్తుంటే అందరూ ఈ మొహాలు కొత్త సంతకెళ్ళా ముద్రాడేస్తుంటారా, పడుకుని కాళ్ళు చేతులు కదపలేక నేను ఏడుస్తుంటే అనుకునేవాడిని. అంచేత
మధ్యలో తెలుసా? తెలియదు. సో నాకెంత తెలుసు? కొంత తెలుసు, కొంత తెలియదు. దాని గురించే కొద్దిగా అంటారు. నీకు గర్భవాసంలో ఉండే నువ్వు జన్మ తీసుకున్నావా? వచ్చింది శరీరం బయటకు వచ్చాక అప్పుడు నేను ప్రవేశపెట్టామో. ఎందుకు అలా గర్భవాసన రకం వద్దు అని ముందే చెప్తా, ఎందుకు ఇంతకు ముందే లేదేమో అలా అంటారు. ఇది బాగానే ఉందని. సరే, వచ్చేను లేదు అన్నదానికి ఎరుకుతో వస్తావు ఖచ్చితంగా అంటున్నారు. అంటే ఇలా ఎప్పటికీ 65 ఏళ్ళు వచ్చాయి, సమాచారమే కానీ ఎరుక లేదు. ఎందుకు వచ్చాను అంటే చెప్తారు, మా గురువుగారు చెప్పారు, అమ్మ చెప్తుంది, మహర్షి చెప్తారు, గణపతి చెప్తాడు. ఎప్పుడది? ఆ పని ఎప్పుడు? 20 ఏళ్ళ నుంచి చెప్తున్నారు అదే ఇంకేం లేదని. ఏదో పనుల పని చేసుకుంటూ నువ్వు దానికి సంబంధించి ఈ పని చేస్తూ ఉంటారు. ఒక్కోసారి సంకల్పం అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. ఇంకా నువ్వు శరీరంలో ఉన్నావు కదా, ఇంకా నువ్వు ఆ రోల్ తీసుకోలేదు కదా, అది వచ్చాక అవుతాయిలే. మరి ఈ లోపల కొమ్మలు మునిగిపోతున్నా పర్వాలేదు, నేను చూస్తున్నాగా. అప్పుడే మీరే ఉంటారుగా. అప్పుడు మాత్రం నేను ఎందుకు? లేదు ఓ పని మీద వచ్చేవాళ్ళే. ఏమిటా పని? చెప్పరు. అంటే చెప్తారు, నమ్మిలా ఉండదు. ఉన్న దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా, నా స్వయం స్థితి దృష్ట్యా భౌతికంగా నమ్మిలా ఉండదు. నమ్మాలి, దారేం లేదు. హేమతి గారు అడిగారు, జీవుడు తర్వాత జన్మలు తెలుసుకునే స్థితి ఏమిటి అని. నాకేం తెలియదమ్మా, ఒక్కటే చెప్పగలను, తపస్సు చేయండి. జపం కాదు, తపస్సు చేయండి. అదేంట్రా, జపం కాదా, తపస్సా? అదేమిటి మళ్ళీ కొత్త పదం? అంటే దాని ఎందే వెర్రి కలిగి ఉండండి. అది శివుడో, విష్ణువో, రాముడో, అమ్మవారో, గణపతో వెర్రి కలిగి ఉండండి. వాళ్ళే దృష్టి. మధ్యలో భోజనం చేయండి, స్నానం చేయండి, ఉద్యోగాలు చేయండి, శృంగారం చేయండి, ప్రేమించండి, విడిపోండి, నానా చావులు చావండి. అంతఃసూత్రంగా, అంతర్వాహినిగా ఒక్కటే దృష్టి. ఇదంతా సరే, నా సంగతి ఏం చేసావు, నా జన్మని ఏం చేయదలుచుకున్నావు, అవి వెర్రుండండి. తెలుస్తుందమ్మా. తెలియక దారి లేదు. ఆ నియమమే అది. కర్మ వ్యవస్థకైనా, సాధనా వ్యవస్థకైనా, ఆత్మిక మార్గ వ్యవస్థకైనా మీకు తపన ఉంటే ఆ సమాచారం తెలియాలి. తెలుస్తుంది కూడా. ఒక్కోసారి తెలిసిన ఏమి చేయలేము, ఒక్కోసారి మార్చుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు. అది సాధ్యమే. అందువల్ల ఎప్పుడు తెలుస్తుంది జీవుడి కంటే? సాధన వల్ల తెలుస్తుంది, తపస్సు వల్ల తెలుస్తుంది. ఇవే కాకుండా అది అవసరం అనుకుంటే వాళ్ళ పనికి, దైవీ ప్రణాళిక, ఇప్పుడు గురువేనా చెప్తాడు, మీ దైవం, మీ ఉపాస్య దైవమైనా చెప్తుంది. నా విషయం ఉంది, నేను ఫలానా చోటు నుంచి వచ్చాను కనుక, అక్కడ నాకు ఒక స్థితి ఉంది కనుక నన్ను గుర్తించే దేవతలు ఉంటారు. వాళ్ళు కేవలం అక్కడ నా స్థితిని బట్టి, అక్కడున్న చనువు, ప్రేమను బట్టి ఒక్కోసారి చెప్పేస్తూ ఉంటారు. అది నా తపస్సుతో ఒక్కోసారి సంబంధం ఉండదు. అయితే తపస్సు లేకపోతే వాళ్ళు చెప్పినా తెలియదు. కాబట్టి అక్కడ తపస్సే ఉండాలి. అడితిరిగి తపస్సే. అంటే వాళ్ళు ప్రేమ కొద్ది, చనువు కొద్ది చెప్పినా నీ వినాలంటే తపస్సులో ఒక స్థితి ఉండాలిగా. వాళ్ళ మాట వినగలిగే స్థితి ఒకటి ఉందిగా, అది ఉండాలి. ఏమ్మా, ఇంకొక విషయం చెప్పేది ముగిస్తాను ఇవాళది. ఎవరు అడిగారు? ఆత్మహత్య చేసుకుంటే ఎలా అని చెప్పి ఎవరు అడిగారు ఇవాళ. పద్మజ సుబ్బు కావాలి అడిగారు. ఎవరు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది? మరి ముందు నుంచి ఏం జరగాలో నిర్ణయిస్తే ఆత్మహత్య కూడా రాసి ఉంటుందా? ఉంటుంది, ఉండదు అని సమాధానం చెప్తానమ్మా. అంటే నేను విన్నది,
ఒక అనుభవం కావాలి, ఒక భయంకరమైన అనుభవం. చావు ఇలా ఉంటే అలా ఉంటుంది. ఆ అనుభవం ఫలానా విధంగా కాదు, ఆత్మహత్య కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఎవరో చంపడం కావచ్చు, ఇన్ని రకాలుగా కూడా జీవుడు ఎన్నుకుంటాడు. అందులో ఆత్మహత్య కూడా ఉంటుంది. కానీ చాలాసార్లు ఒక రకమైన ఉద్విగ్నతలో మనుషులు జీవుడితో ప్రమేయం లేకుండా శరీరాన్ని చంపేసుకుంటారు. ఎక్కువసారి ఆత్మహత్య విషయంలో మాత్రం ఎక్కువసారి అలా జరుగుతుంది. జీవుడి యొక్క ఎంపిక కూడా ఇది ఎలా ఉంటుందో చూద్దాం అనేటువంటి తపన, ఏమనుకోకపోతే దూల, అది చాలా ఘోరమైన పదం. నేను బూత్ కాదు కానీ ఘోరమైన పదమే. కానీ అంతకంటే క్రూరమైన పదం నాకు దొరకలేదు ఆత్మహత్య చేసుకోవడం అంటే. ఎందుకంటే మీకు శరీరం దొరకడమే కష్టం, మీకంటే మనకి పోనీ శరీరం దొరకడమే కష్టం, మానవోపాధి. దాన్ని వృధా చేసుకోవడం కాదు ఆత్మహత్య అంటే. ఏది మారదు. అప్పుల వాడి నుంచి పారిపోయి ఆత్మహత్య చేసుకుంటుందా జీవి, ఒక మనిషి? అప్పు ఎక్కడికి పోతుంది? మళ్ళీ ఇంకో జన్మ ఇంకో రకమైన అప్పు ఉంటుంది. ప్రేమించినవాడు దొరకడు. ఇంకెవరినో నువ్వు ఎవరి ప్రేమనో భగ్నం చేసి ఉంటావు. దొబ్బింది ప్రేమ ఈ జన్మలో, ఆడైనా మగైనా. పిల్లలు పుట్టలేదు, అత్తగారు తిట్టింది, పక్కన వాళ్ళు వెక్కిరించారు, చచ్చేవు దూకి. ఏమైంది? కర్మానుభవం నుంచి పారిపోతే వేరేకి ఎక్కడికి పోయింది? ఎంతో సనాతన ధర్మాన్ని అవలంబించే వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పునర్జన్మ నమ్మరా? పైకి వెళ్ళి ఏడుస్తారమ్మా. ఎంత ఏడుస్తారో ఈ విషయంలో ఘంటాపథంగా చెప్తాను. ఎన్ని ఆత్మలు వచ్చాయో. ఆత్మహత్య అన్నప్పుడు అదేమి ప్రణాళిలో ఉండదు. తర్వాత ఎన్ని ఏళ్ళు, దశాబ్దాలు ఏడవాలి అక్కడ, శరీరం దొరక్క, దిక్కు లేక, దారి లేక, ఎవరిని కలవాలో తెలియక ఏడుస్తూ ఉంటారు. ఎప్పటిదో పాత పుణ్యం ఏదన్నా ఉంటే, లేదా ఎవరన్నా కలగజేసుకుంటే మహాత్ముల దారిపోయేవాళ్ళు, లేకపోతే కొందరు ఉంటారట, కొన్ని సమూహాలు ఇలాంటి దారి తప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పోగు చేసి ఎవరి దగ్గరకు పంపించి వీడిని కాస్త చూడండి బాబు అనేవాళ్ళు. నిన్న జరిగింది ఒక కథ ఏమిటంటే సంఘటన. మా మేనల్లుడు ఫోన్ చేశాడు, మా ఎవరన్నా పంపిస్తున్నాను అని. ఎవరినరా అన్న. ఆరా గట్టిగా సీల్ చేసుకో మాయ, చాలా ఇబ్బంది పడతావు. చెప్పిందమ్మా పెద్దాన్ని ఆరా దృఢంగా సీల్ చేసుకోమను, వచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు అని. అంటే ఏరా అన్నాను. ఎవరో ముగ్గురు వచ్చారు మాయ, ఏడి చేస్తున్నారు. ఎంత దుఃఖంలో ఉన్నారంటే మన్ని కుదిపేస్తుంది ఆ దుఃఖం. మాట్లాడి చూశాను, కథ చెప్పారనుకో. అయినా ఒకసారి నీ దగ్గర పంపించమంది అమ్మ, ఎందుకంటే నిర్ణయం నిన్నే తీసుకోమంది. అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఎందుకు సహాయం చేయాలి అన్నా నేను అమ్మతోటి. పెద్ద దగ్గర పంపించరా, వాడు చూస్తాడులే అంది అన్నాడు. పంపించాడు. ఒక ముసలావిడ, ఇద్దరు చిన్నపిల్లలు. ఏడ్చి గోల చేసేస్తున్నారు కనిపించినప్పుడే. నేను ముందు ఏడుపు మాని మాట్లాడినమ్మా, మాట్లాడి. వాడు చెప్పాడు, మా మేనడు బాగా కంప్లైంట్ చేస్తుంది మా ఆవిడ, నాకు ఒళ్ళు మండింది, మాట వినకుండా నన్ను ఎవరో చూడరు, ఇక్కడ వదిలేశారు, మా బతుకు ఇంతేనా అని గట్టిగా అరుస్తుంది మా, నాతో ఒళ్ళు మండింది నాకు అన్నాడు. సర్లేరా నేను చూస్తాలే. నా దగ్గరకు వచ్చేసరికి ఆవిడికి మరి ఆ మాట విందేమో, వస్తూనే బాధ భరించలేక అరిచానయ్యా, చెడ్డదాన్ని ఏం కాదు, కంప్లైంట్ చేయడం ఉద్దేశ్యం కాదు, నా బాధ ఎవరూ అర్థం చేసుకోవట్లేదయ్యా, ఇక్కడ పడి ఏడుస్తున్నానయ్యా, అంతేగాని ఎవరు నింద కాదయ్యా అంటూ చెప్పుకొచ్చింది. అమ్మ ముందు ఆపు, వెనక్క ఇందాక ముందు అరవడము తప్పే, ఇప్పుడు నా అసలు మాట వినకుండా అదే పనిగా క్షమించండి, అది నా ఉద్దేశం అది కదా, ఇవన్నీ వద్దమ్మా, ఏం కావాలో చెప్పు. చెప్పింది. కొడుకు కోడలు లేకపోతే అల్లుడు కూతురు, మొత్తం మా పిల్లలు అంది ఆవిడ.
యాక్సిడెంట్లో పోయారు. చిన్నవాళ్ళు మనవాళ్ళు ఇద్దరు. ఈ మగాడయో ఇద్దరు పిల్లలు ఉన్నారు. చచ్చిపోయారు తల్లిదండ్రి. ఈవిడ నాయనమ్మో అమ్మో ఈవిడ వాళ్ళు పెంచే ప్రయత్నం చేసింది. ఏమీ లేదు ఆస్తి, శరీరంలో ఓపిక లేదు వాళ్ళని పోషించడానికి. అడుక్కుని తినేటువంటి స్థితి కాదనుకుంటాను, మానసిక స్థితి. ప్రయత్నం చేసింది, బతకడానికి అవ్వలేదు. అవ్వకపోతే ఏం చేస్తాడండి, చచ్చిపోవాలి కదా అనకండి. అవ్వకపోతే ఏదో మార్గం చూడాలి, చచ్చిపోకూడదు. దూకి అనుకుంటాను చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? పిల్లలు కూడా చెయ్యి వదులుచుకుందుకు వీలు లేకుండా, అంటే మళ్ళీ బతికారు అనుకోండి, మళ్ళీ అడుగుతున్నాను కదా ఎందుకు వచ్చి పోవాలనుకుంది ఏమిటో, ముగ్గురు కలిసి చచ్చేటువంటి విధానంగా చచ్చింది. అయితే సరే బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్తుంది? దహన సంస్కారం చేసేవాళ్ళు లేడు, ఎక్కడున్నారో పట్టించుకునేవాళ్ళు లేడు, అనాథలు. ఆ ఇతరికలో పడి ఏడుస్తోంది పిల్లలు. ఆవిడ భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇక్కడ ఏ బాధలు ఉంటాయో అవి బాధలు ఉంటాయి, అత్రికలో ఉంటాయి. భౌతికంలో ఏ బాధలు ఉంటాయో అన్నీ ఉంటాయి. ఏం చేయాలి? చాలా కాలం నుంచి, ఏళ్ళ నుంచి పడి ఏడుస్తుంది అక్కడ. అది అమ్మ పుట్టించిన జాలిది నాలో. ఎందుకంటే నేను అలా ఎవరినో వస్తే చావండి మరి ఏం చేద్దాం, అలా ఎందుకు చేశారు అంటాను. కానీ అప్పటికే ఎన్నో ఏళ్ళు పడున్నట్టున్నారు. అమ్మకి జాలి కలిగినట్టుంది, లేదా వాళ్ళ పుణ్య విశేషం పాత ఏదో ఉండుంటుంది. అందుకే ఆవిడ మా మేనల్ని ఇలా అంటున్నా, ఇలా ఉన్నారంటే వీళ్ళు అంటే కూడా పెద్దాడి దగ్గర పంపించు, వాడు చూసుకుంటాడు అని. పెద్దాడు చూడడం ఏమిటి? పెద్దాడేం చూస్తాడు? పెద్దాడికి స్ఫురణ కలిగించేది ఎవరు? పరమేశ్వరు కాదు. నేను ఇవన్నీ చేసే మహారాజునే ఏంటి, నిర్ణయాలు చేసే మహారాజునా? ఏం కాదు. ఆవిడ నిర్ణయాలు నా ద్వారా పలికిస్తుంది. సరే జన్మిస్తానమ్మా, కాకపోతే నీకు చావు భయం ఉండి తీరుతుంది. ఎందుకంటే పిల్లలిద్దరికీ వాళ్ళు చాలా భయంతో చచ్చిపోయారు. నువ్వు మంచి ఉద్దేశంతో చేసినా సరే నీకు అధికారం లేని పని చేసావు, వాళ్ళని చంపడం. వాళ్ళకి దిక్కులేకపోతారని చెప్పి చంపేసింది, దాంతోపాటు ఉరికించేసింది నీళ్ళలో. అది ఆవిడకి అధికారం లేదుగా, ఇంకోళ్ళు ప్రాణం తీసే అధికారం ఎక్కడుంది మనకి? ఆ పాపానికి నీకు నీ బతుకంతా ఏదో కారణంగా చావు భయం ఉంటుంది. కానీ మానవ జన్మిస్తానులే అంటే ఏమిటి? నువ్వు మానవ ఇచ్చేవాడివి, తీసుకునేవాడివి, పుచ్చుకునేవాడివి, ఎవడరా నువ్వు అంటారా? అప్పుడు నేను అమ్మని కాసేపు, అంతే కదా. అమ్మ నా ద్వారా చేస్తుంది స్వామి. అప్పుడు నేను మామూలు గొట్టాన్ని ఎందుకు అవుతాను? అమ్మ యొక్క ఒక రూపాన్ని అవుతాను, అంతే. మీరు అలా చూడండి, అంతేగాని ఈ పెద్దాడక్కడ సర్వం సహా సార్వభౌమాధికారాలన్నీ వీడికి లేదలా అండ్ అలా తీసుకోకండి. సో మొత్తానికి కర్మదేవతలు చెప్పి దీనికి జన్మ ఇవ్వండి ఆయన, కాకపోతే వీడు భయం ఉంటుంది. ఆ పిల్ల వ్యధలకు చెప్పాను నేను, ఇంకొకసారి పిల్లల్ని చంపే వెధవ పని చేస్తే మళ్ళీ ఇలాగే చస్తారు రే అని చెప్పాను. అదేంటి కొత్త డైలాగు? కాదండి, మా మేనల్లుడు చూడలేదు, వాడు అక్కడ కూర్చుని చూడలేదు, ఆ ముసలాడు గోల్లోనే ఉండిపోయాడు వాడు, లేకపోతే వాడు తెలిసేదే. ఈ పిల్లలు ఎందుకు చచ్చిపోయారు ఇంత చిన్న వయసులో అనుకున్నాను నేను. వాళ్ళు చంపారు పిల్లల్ని, చంపారు. చంపిన దానికి ఇది కర్మఫలం, వాళ్ళు చచ్చారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కార్యం లేదే సృష్టిలో, క్షమించాలి, కారణం లేనిదే కార్యం సృష్టిలో జరగదు. ఖచ్చితంగా ఉంటుందా? మరి తెలుస్తాయా తెలియవా అది వేరే కథ. కానీ తప్పకుండా కారణం ఉండే తీరుతుంది. మనకు అర్థమయ్యేవి, మనకు అందేవి, అందనివి ఎన్ని లెక్కలుంటాయి, ఎన్ని గుణింతాలు ఉంటాయి. సో వాళ్ళు కూడా ఒక కారణంతోటే చచ్చిపోయారు. వాళ్ళ మందలించి ఇంకొకసారి ఇటువంటి వెర్రి పనికి వెళ్ళకండి ఆయన అని చెప్పి మందలించి వాళ్ళకు కూడా జన్మలోకి పంపించడం అయింది. కాబట్టి ఏది ఆత్మహత్య చేసుకున్నా దాని ఫలం అనుభవించాలి, ఎక్కడికి కష్టాలు పోవు.
ఆత్మహత్యలు అన్నీ కూడా ఒక ప్రణాళికలో, జీవన ప్రణాళికలో భాగాలే కానక్కర్లేదు ఏమ్మా. కానీ ఆత్మహత్య మాత్రం మహాప్రమాదం. ఆయనకి నచ్చినా నచ్చకపోయినా ఎవరో మణిచంద్ర గారికి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అదే కర్మ సిద్ధాంతం. ఏమండి, ఇంకా ఉన్నాయి. మా వాళ్ళు ఎవరో అడిగారు కొన్ని, అది రేపు మాట్లాడదు. ఇప్పటికే లెంగ్తీ అయిపోయింది వీడియో, రాత్రి కూడా అవుతోంది. మళ్ళీ కలుద్దామండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.